ఓం నమో నారాయణాయ నమస్వాయ. మహాభారతంలో వనపరంలో వచ్చేస్తున్న దమయంతి కథలో ఉన్నాం. నలుడు మొత్తానికి దమయంతి వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఇక నలుడు వెళ్ళిన తర్వాత బడలేక తీరిన దమయంతి మేల్కొంది. జనరహితమైన అరణ్యంలో భర్త కనపడలేదు. భయపడింది, ఏడ్చింది. మహారాజా మహారాజని పెద్దగా అరిచింది. హా నాదా, హా మహారాజా, హా స్వామి, నన్ను విడిచి వెళ్ళావా? చచ్చాను, అన్నీ పోయినట్లే. ఈ నిర్జన వనంలో ఎంతో భయం వేస్తుంది. అసలు అక్కడ ఎవరు లేరు కదా, ఎంతో భయంకరమైనటువంటి అడవి, ఎవరు లేరు, భయం వేస్తుంది. నన్ను విడువనని పలికవు, నిద్రించి నన్ను విడిచి వెళ్ళావు. ధర్మజ్ఞుడవు, సత్యవచనుడు, ఎలా వెళ్ళావు స్వామి? దక్షురాలై నిన్ను అనుసరించే భార్యను వదిలి ఎలా వెళ్ళగలిగావు? పైగా ఏ అపకారము చేయని నీ భార్యకు పరువులు అపకారం చేసే సమయంలో వెళ్ళిపోయావు. నన్ను ఒక్కదాన్ని వెళ్ళిపోయావే. ఈ సమయంలో ఎవరు పడితే వాళ్ళు నన్ను వచ్చి నా రకాల ఇబ్బందులు పెడతారే, నా పరిస్థితి అసలు ఏంటి? ఇంద్ర, అగ్ని, యమ, వరుణులు చే లోకపలరు ఎదుట నా విషయంలో నీవు పూర్వం చెప్పిన మాటలను ఇప్పుడు ఆచరణలో పెట్టగలవా? ఏమన్నాడు వాళ్ళ ఎదుట? నా ప్రాణాలు ఉన్నంత వరకు నా మనసు నీ ఏందే నిలుస్తుంది, ఇది సత్యం ప్రతిజ్ఞ చేశాడు. ఎప్పుడు? స్వయంవరం అప్పుడు. అది అబద్ధం అని తేలిపోయింది. మానవులకు అకాలంలో మృత్యువు రాదు. అటువంటప్పుడు నీచే విడిచిపెట్టబడి నీ భార్య క్షణకాలమైన జీవిస్తుందా? పురుష శ్రేష్ఠ, ఇంతవరకు చేసిన పరిహాసం చాలు, నేను చాలా భయపడుతున్నా. దర్శన భాగ్యాన్ని కలిగించు. అంటే అక్కడే ఎక్కడో ఉన్నాడు, నువ్వు కనపడవయ్యా అని అంటుంది. చూస్తున్నావు మహారాజా, ఇదిగో కనిపించావు. పొదలతో బాగా కప్పుకొని నాతో ఎందుకు మాట్లాడడం లేదంటూ పాప ఇంకా మతి భ్రమించిన దానికి మళ్ళీ మాట్లాడుతుంది. అరణ్యంలో విలపిస్తూ ఇస్తులో ఉన్నటువంటి నన్ను కలిసి ఎందుకు ఓదార్చవు? క్రూరుడవా? నా గురించి నేనేమి దుఃఖించడం లేదు. ఒక్కరూ మీరే విధంగా ఉండగలరని మీ గురించే విచారిస్తున్నాను. అప్పుడు కూడా ఒక్కడు నువ్వు ఎలా ఉంటావు ఏంటో స్వామి అని చెప్పేసి బాధపడుతున్నాను అయ్యా. మహారాజా, ఆకలి దప్పికలతో శ్రమతో అలసిన మీరు సాయం సమయాన చెట్ల కింద నన్ను కానక ఎలా ఉంటారో కదా. పిమ్మట దమయంతి ఎంతగానో విచారించింది. కోపంతో హృదయాగ్ని రగిలింది. అటు ఇటు పరుగులెడుతూ ఏడ్చింది. క్షణకాలం పైకి ఎగురుతుంది, మరుక్షణంలో కింద పడుతుంది, ఇంకో క్షణంలో భయపడుతుంది, ముడుచుకుపోతుంది, భయంతో వెక్కి వెక్కి ఏడుస్తుంది. దమయంతి శోక సంతాపాలతో మాటికి నిట్టూరుస్తూ ఏడ్చింది. కొంతసేపటికి పతివ్రత అయినటువంటి దమయంతి ఓ నిట్టూర్పు విడిచి లాంది. ఎవడు వేసిన నిష్కారణ నింద వల్ల నలుడు ఈ విధంగా దుఃఖార్తుడే బాధను అనుభవిస్తున్నాడో అతనికి మేము అనుభవించే దుఃఖం కంటే అధిక దుఃఖం కలుగ్గాక. ఎవరి వలన ఈరోజు మేము కష్టాలు పడుతున్నామో వాడికి మాకన్నా ఎక్కువ కష్టాలు అని చెప్పేసి శపించేశాం. ఏ పాపం ఎరుగున నలుని విషయంలో ఇట్టి పాపర్మను ఆచరించిన వాడు ఇంతకంటే అధిక దుఃఖాన్ని పొంది కష్టాలలో జీవించగాక. ఇలా దమయంతి విలపిస్తూ క్రూర మృగాదుని నుండి అరణ్యంలో తన భర్తను వెతుకుతూ పిచ్చిదని వల్ల ఏడుస్తూ అటు ఇటు తిరుగుతోంది. మహారాజా మహారాజాని అంటూనే మాటికి అటు ఇటు పరుగులు తీస్తుంది. దారి తప్పిన ఆడమేక వలె దమయంతి ఆక్రందన చేస్తూ మాటికి విచారిస్తుంది. అదే సమయంలో ఆకలితో ఉన్నటువంటి ఒక కొండ చిలువ అతి శీఘ్రంగా సమీపానికి చేరి త్వరగా దమయంతిని పట్టుకుంది. ఇంకంతలో కొండ చిలువ వచ్చి దమయంతిని పట్టుకుంది. కొండ చిలువ తన్ను పట్టినా శోకం పొంగి పొరలి వస్తున్నా నలుని గురించి దుఃఖిస్తున్న దమయంతి తన్ను గూర్చి దుఃఖించడం లేదు. కొండ చిలువ పట్టుకొని ఇది చేస్తున్నా సరే నలుని గురించి ఆలోచిస్తుంది, దమయంతి తన గురించి ఆలోచించట్లేదు. నిర్జన అరణ్యంలో అనాథగా ఉన్నటువంటి నన్ను ఒక పెద్ద పాము పట్టుకొని తినబోతుంది. ఈ దుస్థితిలో కూడా నీవు నా దగ్గరకు పరిగెత్తురావు. ఎందువల్ల? నన్ను ఈ నిర్జనారణ్యంలో విడిచి వెళ్ళిన నీవు మళ్ళీ నన్ను గుర్తు తెచ్చుకుని ఎలా ఎక్కడికి వస్తావు? ఎక్కడికి వస్తావు? రాజా, నీవు పాపరహితుడు, పాపాలను విముక్తుడవై పూర్వ బుద్ధిని, అంతఃకరణను, ధనాన్ని తిరిగి పొంది ఆకలి బాధతో అలసిపోయి బడలి ఉన్నటువంటి నిన్ను ఆదుకుని నీ శ్రమను ఎవరు పోగొట్టగలరా కదా. దమయంతి ఆలోచిస్తూనే అరణ్యంలో పెద్దగా అరిచింది. ఇది విన్న బోయేవాడు కూడా వెంటనే అచ్చటకు చేరాడు. కొండ చిలువ చే పట్టుబడిన దమయంతిని చూచాడు. వెంటనే ఆ వ్యాధుడు తన దగ్గర ఉన్న పదునైన కత్తితో ఆ సర్పాన్ని మొక్క నుండి క్రింద వరకు చీల్చి పారేశాడు. సర్పం చెషుడు చనిపోయింది. అప్పుడు ఆ వనచరుడు సర్పముఖ నుండి దమయంతిని వెలికి తీసి నీటితో కడిగి ఆమెను ఊరడించి ఆహారం పెట్టాడు. పిమ్మట వనచరుడు ఇలా ప్రశ్నించాడు. హరినైనా, నీవెవరు? అడవికి ఎందుకు వచ్చావు? ఇట్టి కష్టాలు పడడం కారణం ఏంటమ్మా అని వనచరుడు ఇలా ప్రశ్నించడం వెంటనే ఆ దమయంతి జరిగినట్టుగా చెప్పింది. దమయంతి సగం చీర చుట్టుకుంది. బలసిన పిరుదులు, స్తనాలు, తీర్చిదిన కనుబొమ్మలు, వంపులు తిరిగిన కనురెప్పలతో కూడిన నేత్రాలు, పున్నమి చంద్రుడి వంటి ముఖం మధురంగా మాట్లాడుతుంది. అవన్నీ కూడా చూసి ఇక అవతల ఉన్నవాడు కామపరసుడయ్యాడు. చాలా అందంగా ఉంది కదా, దట్టు వస్త్రాలు అందంగా మాత్రం ఒంటి మీద ఉన్నాయి. ఇక దాంతో కామంతో వాడు మృదునైన మంచి మాటలతో ఆమెను ఓదారుస్తున్నాడు. వెంటనే దమయంతి అతడు కామపరసుడు అయినట్లుగా గ్రహించింది. ప్రేమగా దగ్గరకు వస్తారు కొంతమంది, కామంతో అలా చేస్తూ ఉంటారు. సాధ్వైన దమయంతి కోపంతో మండిపోతున్న అగ్నిజ్వాలలో వనచరుడిని సమీపించింది. చెడ్డ ఆలోచనలు గల ఆ వనచరుడు ఆమెను బలత్కరించాలనే తలంపులో ఉన్నప్పటికీ ఆమెను ప్రజ్వలించి అగ్నిజ్వాలలా భావించాడు. రాజ్యము మగాడు కూడా లేని దమయంతి దుఃఖంతో నిండి మాటలతో వీరిని నివారింపలేమని భావించి కోపంతో ఆ వ్యాధిని శపించింది.
నేను నిషిత రాజైన నలుని తప్ప మరొకరు నా మనసులో సైతం భావించినట్లయితే నీచుడే నీ వనచరుడు మరణించుగాక అని దమయంతల పలికిన వెంట నా వనచరుడు అగ్నిచే బూడిదైనటువంటి చెట్టుల నేలపై కూలి మరణించాడు. పతివ్రత శాపలు ఇంత భయంకరంగా ఉంటాయి. సో మనసులో ఏమనుకుంది, నలుని తప్ప నా మనసులో వేరే మగాడి గురించి ఆలోచనకు లేనట్లయితే వీడు చచ్చిపోవాలని ఉంది. దెబ్బ కూడా భస్మం అయిపోయాడు. తర్వాత ఏంటి రేపు డిస్కస్ చేద్దాం.